యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మనము నిద్రకు వెళ్లే ముందు ఈ చిన్న వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరడానికి కొందనాలేసయ్య. గడిచిన పగలంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రతి విషయంలో తోడుగా ఉండి కాచి కాపాడినందుకై వందనాలేసయ్య. ఈ రాత్రి వేళ సమయంలో మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రంతా మీ కృపలో భద్రపరిచి తిరిగి ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే మహింపరిచి విడుదలగా ఉంచినందుకై వందనాల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటే నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అతి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్.